హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్స్ అప్డేట్ అండి. విశ్రాంత ఉద్యోగుల పెన్షన్‌లో తేడాలు ఎందుకు అనే అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ల ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని 70 సంవత్సరాలు నిండినటువంటి పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అదనపు పెన్షన్ అందించాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు. సో, ఇది చాలా మంచి నిర్ణయం అనే చెప్పవచ్చు. చాలా ఉపయోగకరమైనది కూడా. ప్రాక్టికల్‌గా కూడా వర్కౌట్ అయిందనమాట. సో, ప్రెజెంట్ ఈ అదనపు పెన్షన్ వల్లే చాలామంది పెన్షనర్స్ ఈ యొక్క పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని, వారికి పెరుగుతున్న వయసును దృష్టిలో ఉంచుకొని, ఈ యొక్క ఖర్చులను ఆర్థికంగా కొద్దో గొప్పో నిర్వహించుకోగలుగుతున్నారు. అంటే ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ యొక్క పాత్ర ఉందని చెప్పొచ్చు కీలకంగా. ఇకపోతే అయితే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం, మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ అదనపు పెన్షన్ విషయంలో గణనీయమైన తేడానే ఉంది. సో, మరి ఇది ఎందుకు? ఈ తేడా ఎందుకు? ఈ వ్యత్యాసం ఎందుకు? ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే అంశాలను వివరంగా అంటే పెన్షనర్స్‌కి ఏ విధంగా ఇది ప్రభావితం అవుతుందనేది తెలుసుకుందాము. సో, అదనపు పెన్షన్ ఏది, ఎలా అంటే 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు అదనపు పెన్షన్ అందించడం 2 రాష్ట్రాల్లో భిన్నంగా అమలవుతోంది. పెన్షనర్ల వయసు పెరిగే కొద్దీ ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చులు, ఇతర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం సహజం. అందువల్ల పెద్దవారికి ఆర్థిక భరోసా కల్పించడానికే ఈ అదనపు పెన్షన్ అందించాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. సో, ఇది ఒక శుభ పరిణామమే. సో, ఈ విధంగా అమలవుతున్నాయి కాబట్టి పెన్షనర్స్ కొద్దిగా ఆర్థికంగా నిర్వహించుకోగలుగుతున్నారు. వారి యొక్క వైద్య ఖర్చులైతేనేమి, ఇతరత్రా అయితేనేమి. ఇక తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ యొక్క అదనపు పెన్షన్ల మధ్య తేడా ఎందుకు? అధికార జీవోలు ఏం చెప్తున్నాయి అంటే, రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక జీవో ద్వారా పెన్షన్ విధానాన్నయితే స్పష్టంగా రూపొందించాయి. సో, మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. మన రాష్ట్ర విభజన అనేది 2014లో అయితే జరిగిందనమాట. సో, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ యొక్క రాష్ట్రాలు 2 అంటే తెలంగాణ మరియు ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు 2 వేరు వేరు జీవోలనైతే విడుదల చేశాయి. ఈ యొక్క అదనపు పెన్షన్‌కి సంబంధించి. ఇందులో స్పష్టంగా అయితే కొన్ని రూపొందించారనమాట. అవేంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి జియో ఎంఎస్ నంబర్ 50 ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ డేటెడ్ ఆన్ 21 జూన్ 2016 ప్రకారంగా పెన్షనర్లకు అదనపు పెన్షన్ గణనీయంగా అయితే పెంచింది తెలంగాణ ప్రభుత్వం. మరి ఏపీ ప్రభుత్వం అలాగే చేయకుండా ఏపీ ప్రభుత్వం జియో ఎంఎస్ నంబర్ 30 ఫైనాన్షియల్ డిపార్ట్‌మెంట్ డేటెడ్ ఆన్ ఫిబ్రవరి 22, 2022 పెన్షన్ రేట్లను తక్కువగా అయితే నిర్ణయించింది. కంపేర్ విత్ తెలంగాణ. దీనిపై పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారనమాట ఏపీలో. మరి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లో గల పెన్షన్ రేట్ల తేడా ఏమాత్రం అనేది చూద్దాము. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్‌లో వయసు అయితే చూడొచ్చు. తర్వాత తెలంగాణలో ఇచ్చే పెన్షను, అదనపు పెన్షను, ఏపీలో ఇచ్చే అదనపు పెన్షను పర్సెంటేజ్‌లో చూడొచ్చు. 71 సంవత్సరాలకు తెలంగాణలో 15% ఇస్తుంటే, ఏపీలో సగానికి సగం కంటే తక్కువే ఇస్తున్నారనమాట 7%. ఇది చాలా అన్యాయమనే చెప్పాలి. ఈ యొక్క మరొక 8% పునరుద్ధరించి 15% చేయాలని ఏపీ పెన్షనర్స్ అయితే కోరుతున్నారు. 76 సంవత్సరాలకు తెలంగాణలో 20% ఇస్తుంటే ఏపీలో కేవలం 12%. ఇక్కడ కూడా ఒక 8% పెంపైతే చేయాలని కోరుతున్నారు. అలాగే 80 సంవత్సరాలు పైబడిన వారికి తెలంగాణలో 30% ఇస్తుంటే ఏపీలో మాత్రము 20% ఇస్తున్నారు. ఇక్కడ ఒక 10% పెంపైతే కోరుతున్నారు, ఆశిస్తున్నారు పెన్షనర్స్. 85 సంవత్సరాలు వారికి తెలంగాణలో 40% అదనపు పెన్షన్ ఇస్తుండగా ఏపీలో మాత్రం కేవలం 25% ఇస్తున్నారనమాట. మరొక 15% జోడించి 40% పెంచాలని అయితే పెన్షనర్స్ కోర్ ఆహ్, ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇక 90 సంవత్సరాలు పైబడిన వారికి తెలంగాణలో 50% ఇస్తుండగా ఏపీలో కేవలం 30% మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ మరొక 20% పెంచాలి అని అయితే ఆకాంక్షిస్తున్నారు. ఇక తెలంగాణలో 95 సంవత్సరాలు పైబడిన వారికి 60% ఇస్తుండగా ఏపీలో కేవలము 35%. ఇక్కడ ఒక 20% పెంపు అయితే కోరుతున్నారు. ఇక 100 సంవత్సరాలు పైబడిన వారికి తెలంగాణలో 100% ఇస్తుండగా ఏపీలో
50% మాత్రమే ఇస్తున్నారు. మరొక 50% పెంచాలి అనైతే కోర్ డిమాండ్ అయితే ఉందన్నమాట. తెలంగాణ పెన్షనర్లకు పెరుగుదల, ఆంధ్రప్రదేశ్‌లో తగ్గింపెందుకు అనే విషయానికొచ్చినట్లయితే, తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్లకు పెద్దపీట వేసింది. ఎందుకంటే పెన్షన్ల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక స్థిరత్వం దృష్టిలో ఉంచుకొని పెన్షన్ శాతాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తక్కువ పెన్షన్ కేటాయించగా పెన్షనర్ల నుంచైతే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. యాక్చువల్‌గా తెలంగాణకు ఈక్వల్‌గా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్‌లయితే అదనపు పెన్షన్‌లు ఇవ్వగలదు. సో, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగిందేమి లేదనమాట. దాదాపుగా 100-200 కోట్లు మాత్రమే ఎక్స్‌ట్రాగా అదనపు నిర్వహణ అయితే ఖర్చవుతుంది రాష్ట్ర బర్డెన్ పైన. సో, ఇది బడ్జెట్‌తో పోల్చుకున్నట్లయితే, రాష్ట్ర బడ్జెట్‌తో పోల్చుకున్నట్లయితే ఇది శూన్యమనే చెప్పొచ్చు. చాలా 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 తక్కువ అమౌంట్ కాబట్టి, సో, మన రాష్ట్రంలో కూడా ఈ యొక్క కేటాయించినట్లయితే ఈక్వల్‌గా అదనపు పెన్షన్ ఇచ్చినట్లయితే పెన్షనర్స్ ఆర్థిక మనోధైర్యం ఇవన్నీ కూడా బలపడతాయన్నమాట. ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినట్లు కూడా ప్రభుత్వం నుంచి ఆహ్, ఈ యొక్క మోటివేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఆర్థిక ఇబ్బందులతోనే వ్యత్యాసమా అంటే కాదు. సో, 2 రాష్ట్రాలు ఆర్థిక పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వము పెన్షనర్లకు మెరుగైన ప్రోత్సాహాన్ని అయితే ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇదే మోడల్ అమలు చేయాలని డిమాండ్ పెరుగుతోంది. పెన్షనర్ల డిమాండ్ ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి. 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్స్‌కి 10% అదనపు పెన్షన్ ఇవ్వాలి. 75 సంవత్సరాలు నిండిన వారికి 15%, తదుపరి వయసు వారికి తదనుగుణంగా పెంచాలనైతే డిమాండ్ ఉంది. పీఆర్సీ కమిషన్ ద్వారా పెన్షన్ పెంపు ప్రతిపాదనలు ప్రభుత్వం ముందుకు తేవాలి అనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, మనకు 12వ పీఆర్సీ అయితే నివేదిక రావాల్సి ఉంది. సో, ఇందులో అయినా గూడా ఈ యొక్క అదనపు పెన్షన్‌ను పెంచేదానికి నివేదిక అయితే రావాల్సి ఉందన్నమాట. కుటుంబ పెన్షన్‌లకు కూడా అదనపు పెన్షన్ అయితే వర్తింపచేయాలి. ఇక తెలంగాణలో పెన్షన్ల పెంపు ద్వారా పెద్దల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షనర్లలో అసంతృప్తి పెంచుతుంది. ఇద్దరు ఒకే విధంగా 30 సంవత్సరాల పాటు ఉద్యోగ సేవలు అందించినప్పటికీ, ఒక ఉద్యోగి 30 సంవత్సరాల పాటు సర్వీస్ చేసినప్పటికీ ఆహ్, ఇరు రాష్ట్రాల్లో కూడా కానీ ఏపీలో మాత్రము పెన్షన్ విషయంలో ఎందుకింత వ్యత్యాసం అనే పెద్ద ఎత్తున ప్రశ్న అయితే వినిపిస్తుందనమాట. సో, పెన్షన్‌లను పెంచి సామాజిక న్యాయాన్ని కాపాడాలని ప్రభుత్వంపై పెన్షనర్లు అయితే ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నారు. ఈ యొక్క పెన్షన్‌లకు అదనపు పెన్షన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వ్యత్యాసం ఎందుకు? సో, దీనిపై ఈ వ్యత్యాసంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. రేపు మనకు ఈ మేరకు క్యాబినెట్ భేటీ అయితే జరగనుందనమాట. ఆగస్టు 6వ తేదీ మధ్యాహ్నము 3 గంటల సమయానికి రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఏపీ సచివాలయంలో జరగనుంది. సో, ఇక్కడ ఏమన్నా ఉద్యోగులకు సంబంధించి నిర్ణయాలు గాని, ఆమోద ముద్ర గాని వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో, ఏమైనా ఉద్యోగులకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే తప్పకుండా ఈ క్యాబినెట్ భేటీ అనంతరం మన ఛానల్ ద్వారా అయితే వీడియో రూపంలో అందిస్తాను. అప్డేట్ అయితే ఇస్తాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.